3 నల్ల మినుములు తీసుకొని వాటి మీద ఈ యొక్క మంత్రాన్ని చదివి మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువుకి తగిలే విధంగా ఈ యొక్క నల్ల మినుములను మీరు విసిరేసినట్లయితే జీవితాంతం ఆ యొక్క శత్రువు కుళ్ళి కుసించి మంచానికి అంకితం అయిపోవడం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక శత్రు నాశనం మంత్రాన్ని ఈ విధంగా ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక బ్లాక్ మ్యాజిక్ మోడల్లో ఉండిద్ది, అంటే ఒక చేతబడి మోడల్లో ఉండిద్ది. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. మీరు ఏం చేస్తున్నది కూడా పక్కన కూడా తెలియకుండా చేసుకోవచ్చు అనమాట. అటువంటి పవర్ఫుల్ గల మంత్రం మాట ఇది. అయితే ఇది వచ్చేసి ఒక అఘోరి తాంత్రిక రూపంలో ఉండే మంత్రం. సాధన గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో అనేది పూర్తిగా చూడటం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఇటువంటి వాటి మీద నమ్మకం లేని వాళ్ళు వీడియో అనేది స్కిప్ చేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్క మనిషి జీవితంలో శత్రువులు అనేవాళ్ళు ఒక్కలైనా ఉంటారండి. అది ఎవరికైనా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నడుచుకునే ప్రవర్తన బట్టి ఎదుటి వ్యక్తులు అనేవి వాళ్ళు మంచి వాళ్ళుగా మారుతారు, శత్రువులుగా మారుతారు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అనే సామెత అనేది ఒకటి ఉందన్నమాట. నడిచే దారి కరెక్ట్గా ఉంటే నీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఏదో ఒక రూపంలో ఎక్కడ సరే ఒక శత్రువు మనకి రావడం అనేది జరిగింది. ఆ వచ్చినప్పుడు ఆ యొక్క శత్రువు వలన మీ కుటుంబం కానీ మీరు కానీ అనేక రకాలైన కష్టాలు పాలవుతున్నప్పుడు ఈరోజు నేను చెప్పి ఒక చిన్న ప్రయోగాన్ని మీరు చేసుకోండి. మీ జీవితంలో ఆ యొక్క శత్రువు మీ జోలికి రాకుండా, వైపు చూడకుండా, ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో హాస్పిటల్కి పాలైపోయి ఎన్ని వేలు లక్షలు పెట్టినా సరే అర్థం కాని పరిస్థితుల్లో అతని జీవితం అనేది హాస్పిటల్లో వెళ్ళిపోవడం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. అయితే ఈ యొక్క మంత్ర ప్రయోగం వచ్చేసి మీరు తీసుకోవడం కోసమే తెలియజేస్తున్నాను, అంతేగాని మీరు ఒక జీవితం నాశనం చేయమని నేనైతే చెప్పడం లేదు. ఇటువంటి మంత్రతంత్రాలు అనేవి అనేక రకాలైన పద్ధతుల్లో ఉన్నాయి అని మీకు ఒక తెలియజేయటం కోసం ఈ యొక్క వీడియోని చేస్తున్నాను అనమాట. అయితే ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు మీరు చేయాలనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసుకోండి. అయితే గురువుని సంప్రదించి తెలుసుకున్న తర్వాత చేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, శత్రువులు అనేవాళ్ళు అనేక సమస్యలు, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే శత్రువులు అనేవాళ్ళు ఎక్కడ ఏర్పడతారంటే డబ్బు దగ్గర శత్రువులు ఏర్పడతారు, అదేవిధంగా ప్రేమ సమస్యలు కాడ శత్రువులు ఏర్పడతారు, అదేవిధంగా ఆస్తుపాస్తులు కాడ శత్రువులు అనేవాళ్ళు ఏర్పడతారు. అనేక రకాలైన కోణాల్లో శత్రువులు అనేవాళ్ళు దీనికి దానికి అనేది కాకుండా చాలామంది అనేక రకాల్లో ఉంటారన్నమాట. అటువంటి సమయంలో మీకు ఎటువంటి దారి దొరకలేదు అనుకున్నప్పుడు మాత్రం ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసుకోవచ్చు. అంతేగాని మీరు చిన్న విషయాలకి ఇంటి ఎదురు వాళ్ళు ఏదో అన్నారని, లేదా ఇంటి పక్కన వాళ్ళు ఏదో అన్నారని, లేకపోతే మేము తిరిగే బజారులో మమ్మల్ని చిన్న మాటలను సూటిపోటి మాటలు అడుగుతున్నారని ఇటువంటి మంత్ర ప్రయోగాలను ఉపయోగించకూడదు అన్నమాట. ఎందుకంటే ఇవి ప్రాణాలతో కూడినవి కాబట్టి ఒకవేళ నువ్వు తెలిసి కానీ తెలియక కానీ ఒక మంచి వ్యక్తి మీద ఇటువంటి ప్రయోగం చేసినప్పుడు ఆ యొక్క కర్మ ఫలితం అనేది మీకు మీ కుటుంబానికి రివర్స్లో వర్తించిద్ది. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసుకోండి. ఏ రోజున చేయాలి, ఎప్పుడు చేయాలంటే సాధన వచ్చేసి ఎక్కువగా శక్తి పొందడం కోసం అమావాస్య గ్రహణం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, పౌర్ణమి రోజుల్లో ఎక్కువగా సాధకులు అనేవాళ్ళు, మాంత్రికులు అనేవాళ్ళు సాధన అనేది ప్రారంభం చేస్తారన్నమాట. అయితే ఈ యొక్క మంత్రం కూడా మీరు ఎప్పుడు సాధన చేయాలంటే అమావాస్య రోజున ఈ యొక్క మంత్రం అనేది మీరు జపం చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు జపం చేసుకోవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అమావాస్య రోజున మీరు మీ ఇంట్లోనే పూజా మందిరంలో చేయవలసింది ఏమీ లేదు. మీ ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేస్తారో అదే విధంగా ఇంట్లో దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించి కడ్డీలు వెలిగించేసి ధూపదీపం అన్ని సమర్పించుకున్న తర్వాత ఈ యొక్క సాధన అనేది ఈ యొక్క మంత్రాన్ని మీరు ముందుగా మీ మనసులో తలుసుకొని నేను పలానా పని మీద ఈ యొక్క మంత్రం జపం చేస్తున్నాను అనుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ యొక్క మంత్రం అనేది మీరు అమావాస్య రోజున మీరు ఉదయం నుంచి సాయంకాలం దాకా చేస్తారు, లేదా సాయంత్రం నుంచి 12 గంటల దాకా చేస్తారు. ఎట్లా చేసినా సరే 1008 సార్లు జపం చేయాలి. ఆ విధంగా జపం చేయటం వల్ల ఏం జరిగిందంటే ఆ యొక్క మంత్రానికి ఉన్న శక్తికి మీరు అర్హులు అవుతారన్నమాట. ఎగ్జాంపుల్కి మీరు చెప్పాలంటే ఒక ఎగ్జామ్ మనం పాస్ అవ్వాలంటే ముందే మనకేమిస్తారు, కొన్ని క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్స్ ఇస్తారన్నమాట. వాటిని మనం కరెక్ట్గా చదివి మనం చూడకుండా రాయగలిగినప్పుడు మనం ఏమవుతాం, దాంట్లో పాస్ అవుతామన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక మంత్రం అనేది మనం ఏం చేస్తామంటే దానికి ఇన్ని జప సంఖ్య అని ఉండిద్ది అన్నమాట. ఇన్ని జప సంఖ్య మనం ఎప్పుడైతే చేయగలమో అప్పుడు దానిలో నువ్వు పాస్ అయినట్లు లెక్క అన్నమాట. ఇప్పుడు నీకు మంత్రశక్తి అనేది ప్రాప్తించింది, అయిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఎప్పుడైతే మళ్ళీ మరుసటి అంటే మళ్ళీ అమావాస్య రోజున మళ్ళీ మీరు ఏం చేయాలంటే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువుకు పతనం మీరు కోరుకోవాలనుకుంటున్నప్పుడు మీరు మీ ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించేసి, ఒక కడ్డీలు వెలిగించేసి అక్కడ మీరు ధూపం స్టిక్ అనేది వెలిగించి పెట్టి మీరు ఇక్కడ మీరు ఏం చేయాలంటే 108 నల్ల మినుములు తెచ్చుకోవాలి.
మీరు ఒక్కొక్కసారి మంత్రం చదువుతున్నప్పుడు ఒక్క నల్ల మినుము తీసేసి ఆ దీపం మీద ఇటు కొట్టాలన్నమాట. అంటే ఆ ఒత్తి వెలుగుతున్న కాంతిని చూసారా, ఆ కాంతి మీద ఇటు కొట్టాలి. ఆ విధంగా 108 సార్లు మంత్రం చదవాలి. 108 నల్ల మినుములు తీసుకొని ఆ వెలుతురు మీద ఆ విధంగా ఇటు కొట్టాలన్నమాట. అంటే ఇట్లా చిన్నగా ఇటు వేయాలన్నమాట. చిన్నగా ఇటు వేస్తే అవి మొత్తం అక్కడే పడతాయి. ఆ 108 అయిపోయింది అన్నమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ వాటిల్లోంచి ఒక 18 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క 18ని మళ్ళీ మీరు అభిమంత్రించాలి. అభిమంత్రం అంటే మళ్ళీ దాన్ని 18 సార్లు చదవాలన్నమాట. ఆ విధంగా మళ్ళీ మీరు 18 తీసుకుని పక్కన పెట్టేసి మళ్ళీ ఆ 18ని అదే మంత్రంతో మళ్ళీ చదువుతూ ఆ దీపం వెలిగే కాడ కాంతిని కొట్టండి. ఆ విధంగా కొట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వాటి మొత్తంలో కలిపి ఒక 3ని మీ చేతిలో తీసుకోండి. శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చే దారిలో కానీ వెళ్ళే దారిలో కానీ లేకపోతే మీ దగ్గరకు వెళ్ళేటప్పుడు కానీ అతనికి తెలియకుండా అతని వెనక భాగాన ఈ యొక్క 3 నల్ల మినుములను అతని శరీరానికి అంటే అతనికి తగిలే విధంగా ఇటు విసిరేసేయండి. ఆ విసిరినప్పుడు అతనికి తగలాలన్నమాట. ఆ విధంగా తగిలినట్లయితే జీవితంలో మళ్ళీ ఆ యొక్క శత్రువు మంచం మీద ఉండి పైకి లేకుండా శాశ్వతంగా మంచానికి అంకితం అయిపోవడం జరిగింది. ఈ విధంగా నువ్వు కొట్టిన వెంటనే సినిమా మోడల్లో మంచానికి అంకితం అయిపోతాడంటే లేదు. నువ్వు ఆ ప్రయోగం చేసిన 11 నుండి 21 రోజుల్లో అతనికి క్రమేణా చెప్పుకోలేనంటే ఏ రోగం మీద వచ్చిందో తెలియని పరిస్థితుల్లో అనారోగ్యం పాలవుతాడు అనమాట. అనారోగ్యం పాలై చివరికి మంచానికి అంకితం అవుతాడు. మంచానికి అంకితం అయిపోయి ఏం రోగం వచ్చిందో తెలియని పరిస్థితుల్లో ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకు కూడా అంత చిక్కని రోగంలాగా మారిపోయింది అన్నమాట. చివరికి శత్రువు కొన్నాళ్ళు ఆ మంచంలోనే ఆ విధంగా గడపడం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఈ యొక్క అఘోరి తాంత్రిక మంత్రాలు కాబట్టి అందుకే చెబుతుంది ఏంటంటే ఏం చేయాలన్నా సరే ఒక్కటికి 100 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించేసి చేయాల్సినటువంటి ప్రయోగాలు అన్నమాట. ఎందుకంటే అటువంటిప్పుడు ఇవి చెప్పడం దేనికి గురువు గారు మాకు అని మీరు అనుకోవచ్చు. అది మంచి ప్రశ్న. కానీ ఇక్కడ కొన్ని సిచ్యువేషన్లలో కొన్ని సందర్భాల్లో కొన్ని బయటికి రావాల్సి వస్తుంది అన్నమాట. ఏ అయినా సరే అవి బయటికి వచ్చినప్పుడు బయటికి చెప్పవలసి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో నేను కొన్ని మీకు ఈ విధంగా ఉండిద్దని మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేగాని మిమ్మల్ని ఒక చంపమని కాదు, ఒక చేయమని కాదు. అయితే ఇక్కడ వచ్చేసి సాధన చేసే సమయాన మనకి ఏదైనా రక్షణ కవచం కానీ లేకపోతే కూర్చున్న ప్లేస్కి ఏదైనా సురక్ష కవచం కానీ ఏర్పరచుకోవాలంటే మీకు ఎటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు మంత్రాన్ని చేసి సిద్ధి పొందారు. ఆ మంత్రంతో అభిమంత్రించి ఆ యొక్క వస్తువును అతని మీద ప్రయోగం చేశారు. అంతకన్నా మీకు ఇబ్బంది అయితే ఏం లేదన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల జీవితంలో మళ్ళీ ఆ యొక్క శత్రువు మీ జోలికి రాకుండా మీ వైపు చూడకుండా మీతో మాట్లాడకుండా ఉండటం జరిగింది. తెలియకుండా చేసుకోండి. ఎందుకంటే ఇవి ప్రమాదంతో కూడినవి కాబట్టి రేపు నువ్వు 10 మందికి చెప్పుకొని చేసుకుంటే ఇక్కడ ఏం జరిగిద్ది అంటే రేపు ఆ వ్యక్తి మంచాల మీద పడ్డప్పుడు నీకు పలానా వ్యక్తి ఈ రకం చేశాడు మాకు చెప్పాడు సంగతి తెలిసిందంటే మీకు ప్రమాదం జరిగింది. కాబట్టి ఎవరు కూడా చెప్పుకోకుండా ఎవరికి తెలియకుండా చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు.